ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనములో ఏమి రాయబడ్డది అని మనం ఆలోచన చేసినట్లయితే, ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనములో ఎవరి గురించి రాయబడ్డది, ఏమేమి రాయబడినాయి అని మనం ఆలోచన చేసినట్లయితే, బైబిల్ గ్రంథములో ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనములో దేవుని వాక్యము ఏమి తెలియజేస్తూ ఉన్నది అని మనం ఆలోచన చేసినట్లయితే, షేతు అనే వ్యక్తి ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో అతను సంసారం చేస్తూ ఉన్నాడు. దేవుడు వారి యొక్క సంసార జీవితాన్ని, దాంపత్య జీవితాన్ని, వారి యొక్క వివాహ జీవితమును ఆశీర్వదించాడు. షేతు యొక్క భార్య గర్భవతి అయింది. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆమె గర్భము దాల్చింది. షేతు భార్య ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇక్కడ షేతు అనే వ్యక్తికి కొడుకు పుట్టాడు. షేతు అనే వ్యక్తి తనకు కుమారుడు పుట్టినప్పుడు ఈ వ్యక్తి తన కుమారునికి పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. షేతు అనే వ్యక్తి తన కుమారునికి ఏమి పేరు పెట్టాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, షేతు అనే వ్యక్తి తన కుమారునికి ఏనోషు అనే పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము కూడా మనకి పిల్లలు పుట్టినప్పుడు వారికి పేర్లు పెడుతూ ఉంటాం, మంచిదే. అదే విధముగా మనము కన్న పిల్లలకు, మనకు పుట్టిన పిల్లలకు ఏ విధముగా పేర్లు పెట్టామో పెడుతూ ఉన్నామో, అదే విధంగా ఇక్కడ షేతు అనే వ్యక్తి కూడా తనకు పుట్టిన తన కుమారునికి ఏనోషు అనే పేరు పెట్టాడు. ఎప్పుడైతే ఈ షేతు తనకు పుట్టిన కుమారునికి ఏనోషు అనే పేరు పెట్టాడో, అప్పుడు సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవునికి ప్రార్థన చేయటం ప్రారంభమైంది. మరియు షేతునకు కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభమైంది అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనంలో ఈ షేతుకి ఎప్పుడైతే కొడుకు పుట్టాడో, అతను తన కుమారునికి ఏనోషు అని పేరు పెట్టాడు. అప్పటి నుంచి దేవునికి ప్రార్థన చేయటము ప్రారంభించారు. అప్పుడు దేవునికి ప్రార్థన చేయటం ప్రారంభమైంది. యెహోవా నామమున ప్రార్థన చేయటం ప్రారంభమైంది. యెహోవా దేవునికి ప్రార్థన చేయటము ప్రారంభించారు. ఈ షేతు అనే వ్యక్తికి ఏనోషు అనే కుమారుడు పుట్టినప్పుడు, ప్రియమైనటువంటి సహోదరులారా, మరి మనకి కుమారులు పుట్టారు. దేవుడు మనకి కుమారులను అనుగ్రహించాడు. మనము వారికి పేర్లు పెట్టాము మన పిల్లలకి. అయితే మరి షేతు అనే వ్యక్తికి ఈ కుమారుడు పుట్టినప్పుడు ఈ షేతు తన కుమారునికి ఏనోషు అనే పేరు పెడతాడు. అప్పుడు యెహోవా దేవునికి ప్రార్థన చేయటము ప్రారంభమైంది. అప్పటి నుంచి యెహోవా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు.
ఆ యెహోవా దేవుని నామమున ప్రార్థన చేయటము ప్రారంభించారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనము కూడా యేసు నామములో ప్రార్థన చేయాలి. మనము కూడా యేసయ్యకు ప్రార్థన చేయాలి. యేసు ప్రభువుకి ప్రార్థన చేయాలి. ఈ షేతుకు ఎప్పుడైతే కుమారుడు పుట్టాడో అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయటం ప్రారంభమైంది. యెహోవా దేవునికి ప్రార్థన చేయటం ప్రారంభించారు. కాబట్టి ఈ రోజు నుంచి ఈ వాక్యం వింటున్న నీవు, నేను, మనము ఈ రోజు నుంచి యేసు నామమున ప్రార్థన చేయటము ప్రారంభించాలి. ఈ రోజు నుంచి మనము యేసు ప్రభువుకి ప్రార్థన చేయటము ప్రారంభించాలి. మరి ఈరోజు తారీఖు ఎంత అని మనము గమనించినట్లయితే 13వ తారీఖు 8వ నెల 2024వ సంవత్సరం. మరి ఈ రోజున నేను ఉదయకాల సమయములో మోకరించి 3:21 మోకరించి 4:03 వరకు ప్రార్థన చేశాను. దాదాపుగా ఈ రోజున నేను 42 నిమిషాలు యేసు నామమున ప్రార్థన చేశాను. ఈ రోజున నేను దాదాపుగా 42 నిమిషాలు యేసయ్యకు, యేసు ప్రభువుకి ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి మనము కూడా యేసు నామమున ప్రార్థన చేయాలి. మనం కూడా యేసు ప్రభువుకి ప్రార్థన చేయాలి. ఇంతకుముందు నీకు ప్రార్థన చేయటము అలవాటు ఉన్నదో లేదో, ఇంతకుముందు నువ్వు దేవునికి ప్రార్థన చేసావో లేదో తెలియదు. అయితే ఈ రోజు నుంచైనా నువ్వు దేవునికి ప్రార్థన చేయటం ప్రారంభించు. ఈ రోజు నుంచైనా నువ్వు దేవునికి ప్రార్థన చెయ్యి. మరి ఈ రోజున నేను దాదాపుగా 42 నిమిషాలు మోకరించి ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరి మీరందరూ కూడా ఆ విధముగా ప్రార్థన చేయండి. దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము పొందుకోండి. దేవుడి వాక్యము దీవించి మన జీవితంలో గొప్ప కార్యములు జరిగించునుగాక. ఆమేన్.